ఒక 10% ప్రజలు నమ్మి అటువైపున కొంచెం చెయ్యి అలా పోయింది. కానీ ఈరోజు 11 నెలలు గడిచాయి. 11 నెలలు గడిచిన తర్వాత ఒక బడ్జెట్ అయిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. రెండో సంవత్సరం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేసినాడు. సో 2 బడ్జెట్లు అయిపోయినాయి. 5 బడ్జెట్లలో 2 బడ్జెట్లు అయిపోయినాయి. 11 నెలల టైం అయిపోయింది. ఈ 11 నెలల కాలంలో ప్రజలంతా కూడా అదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు చేస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ వచ్చారు. ఇంతవరకు పరిస్థితి చూస్తే ఏమంటాడు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇప్పుడేమంటా ఉంటే అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తా ఉంది అని అంటున్నాడు. అప్పుడు మాట చెప్పినాను కానీ ఇప్పుడు భయం వేస్తూ ఉందని అంటున్నాడు. అందరితో ఆగిపోవడంలా చెయ్యకుండా ఉండడం కోసం అబద్ధాల నోట్లో నుంచి చెయ్యకుండా ఉండడం కోసం, అది కూడా అక్కడ నిజాయితీ లేదు, నీతి లేదు. చెయ్యకుండా ఉండడం కోసం రాష్ట్ర అప్పులు ఓసారి 12 లక్షల కోట్లు అంటాడు, ఓసారి 10 లక్షల కోట్లు అంటాడు, ఓసారి 11 లక్షల కోట్లు అంటాడు. ఏదో ఒక అబద్ధం, ప్రతిరోజు ఒక అబద్ధం చెప్పడం, రోజు దాన్ని దాటేసుకుంటూ పోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.